హే అలియోప్ప, నా పేరు కుస్మా. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ కుస్మా యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఫ్యామిలీ అందరినీ షిరిడి ట్రిప్కి తీసుకొచ్చాము అని. సో ఎర్లీ మార్నింగ్ హారతి కంప్లీట్ చేసుకొని షన్షింగ్నాపూర్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా ట్రావెల్స్ ఉంటాయి, మనం వాటిని మాట్లాడుకోవచ్చు, సపరేట్గా మాట్లాడుకోవచ్చు, ఆర్ ఇంక్లూడ్ ఎవరితోనైనా మనం మర్జ్ చేసుకొని కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా మేమే ఆల్మోస్ట్ 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేమే సపరేట్ ట్రావెల్ తీసుకొని డే కింద అని మాట్లాడుకొని షన్షింగ్నాపూర్. నార్మల్గా షిరిడీకి వచ్చిన ప్రతి ఒక్కరు షన్షింగ్నాపూర్ అనే ప్లేస్కి కూడా వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట. షన్షింగ్నాపూర్లో శనీశ్వరుడు ఉంటారు. షిరిడీ నుంచి షన్షింగ్నాపూర్కి 45 minutes to 1 hour అలా పడుతుంది. ఇప్పుడే శనిసింగనాపూర్కి రీచ్ అయ్యాము. ఇక్కడ బాగా స్కాములు చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, షిరిడీలో కూడా సాయిబాబా టెంపుల్ ముందర కూడా బాగా స్కాములు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు 90% ఫేస్ చేస్తారు అవి. గుడి ముందరికి వెళ్ళగానే కొందరు వస్తారనమాట, ఏదో హెల్ప్ చేసే వాళ్ళలాగా వచ్చి, మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ కదా, ఇంకొక గేట్ దగ్గరికి తీసుకెళ్తాము, అక్కడ తొందరగా దర్శనం అయిపోతుంది, ఈ గేట్ దగ్గర ఉంటే చాలా సేపు పడుతుంది, మీ పేరెంట్స్ అంతసేపు నిలబడుకోలేరు, అలా ఇలా బాగా మాట్లాడతారు మనతో. పడుతుందా, ఓకేలే, వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్దాము, తొందరగా దర్శనం అయిపోతే టైము సేవ్ అవుతుంది, మన పేరెంట్స్ కూడా ఎక్కువ అలసిపోరు కదా అని చెప్పేసి వాళ్ళ మాటలు విని గుడ్డిగా వాళ్ళు వెనక్కి వెళ్తామన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళ షాప్స్ దగ్గరికి తీసుకెళ్తారు. నార్మల్గా పూజ సామాన్లు అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ షాప్స్ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మీవి ఏమైనా స్లిప్పర్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోండి, మనీ ఇవ్వనవసరం లేదు, మీవి ఏమైనా థింగ్స్ లోపలికి మోయలేకన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఇది మా షాపే, తెలిసిన వాళ్ళది, అలా ఇలా బాగా మాట్లాడతారు మనతో. సర్లే, ఏదో దేవుళ్ళలాగా వచ్చినాడు, హెల్ప్ చేస్తున్నాడు, మనకి ఇక్కడ ఏమీ తెలియదు కదా, గుడి ముందుకు రాగానే వచ్చి మాట్లాడి హెల్ప్ చేస్తున్నాడు అనేసి మనం అనుకుంటాము. అలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒక 4-5 ఐటెంలు మన ముందర పెడతాడు. పెట్టి ఇవన్నీ గుడి లోపలికి తీసుకెళ్ళాలి, అందరూ తీసుకెళ్తారు, ఈ షాప్లోనే కాదు వేరే షాపులో అయినా కూడా మీరు కొనుక్కోవాలి, ఎలాగో ఇంత దూరం వచ్చినారు కదా ఇక్కడే తీసుకోండి అని చెప్పేసి మనకు చెప్తాడు. మనమేమనుకుంటాము, మనకు గుడి లోపలికి ఏం ఎత్తుకుపోతారో తెలియదు, అక్కడ ఏం పెడతారో తెలియదు, ఇవంతా నిజమేమో అనేసి అతను పెట్టిన ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటాం అనమాట. అంత డబ్బులు ఇచ్చేసిన తర్వాత అతను ఏం చెప్తాడంటే ఆ 4 ఐటమ్స్ వెనక్కి పెట్టుకొని ఒక ఐటమ్ మనకి ఇస్తాడనమాట. ఇదొకటే దేవుడు పాదాల ముందర పెట్టేది, ఇవన్నీ మిగతావన్నీ అక్కడ ముందర డస్ట్బిన్లో పడేస్తారు అని చెప్పేసి ఆ ఐటమ్స్ అన్నీ తను రిటర్న్ తీసుకొని వాళ్ళ షాప్లో పెట్టుకుంటాడు. ఎప్పుడు చెప్తాడు అన్నమాట అంటే మనం డబ్బులు ఇచ్చేసిన తర్వాత చెప్తాడు. ఇదొకటే కాదు, ఇంకా చాలా విధాలుగా స్కాములు చేస్తూ ఉంటారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అంతే, మాకు జరిగిన వాటిలో ఒకటి చెప్పాను. ఇలా చాలా జరిగాయి మాకు, అడుగడుగునా స్కాములు చేస్తూనే ఉన్నారు ప్రతి టెంపుల్ దగ్గర. సో ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్తుంటారు కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరేం చెప్పినా వినకండి, మీకు ఏం చేయాలనిపిస్తే అదే చేయండి. నేను ఇప్పటి వరకు ఎక్కడ శనేశ్వర్ టెంపుల్కి వెళ్ళలేదు, అండ్ శనేశ్వర్ రూపం ఎలా ఉంటుందనేసి కూడా నాకు తెలియదు. నేనేమనుకున్నా అంటే టెంపుల్ ఇంకా లోపలికి వెళ్ళాలేమో, కానీ ఏంది అందరూ ఇక్కడ రాయికి అభిషేకం చేస్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు అనేసి నేను మా అమ్మని అడుగుతున్నా, ఏందమ్మా అందరూ శనేశ్వర్ టెంపుల్ లేకపోకుండా ఈడేందో బయట
స్టోన్కి అభిషేకం చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉన్నారు అని అంటే అప్పుడు మా మమ్మీ చెప్తుంది అదే శనేశ్వరుడు రూపము, అందుకే ఇప్పుడు కరెక్ట్గా మనం అభిషేకం టైంకి వచ్చినాము, అందుకే అందరూ చూస్తూ ఉన్నారు అనేసి చెప్పింది. సో అలా తెలిసింది శనేశ్వరుడు అంటే అలా ఉంటారు అనేసి. అండ్ ఇక్కడ గుడి ముందర హోమాలు అవి చేస్తూ ఉంటారు. ఏమైనా దోషాలు ఉన్నా లేకపోతే ఎవరికైనా శని ఉన్నా అలా పోగొట్టుకోవడానికి అక్కడ చాలామంది ఉంటారు స్వాములు, వాళ్ళ దగ్గర పూజ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంత మనీ అని ఏం అడగరు, మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ అక్కడ శనేశ్వర్ ముందరకు కూడా మనకు టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళి ఒక ఆయిల్ బాటిల్ ఇస్తారు, మనం ఆయిల్ బాటిల్తో అభిషేకం లాగా చేయొచ్చు. సో అలా చేస్తే శని పోతుంది అనేసి ఒక నమ్మకం. ఇంత దూరం వచ్చాం కదా, దేవుడి దయ వల్ల మనస్ఫూర్తిగా 3 సార్లు దర్శనం చేసుకున్నాము. 3 సార్లు చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడ దర్శనం అయిపోగానే మళ్ళీ షిరిడీకి రిటర్న్ అయ్యాము. ఈవినింగ్ ఇంకొక హారతి ఉంటుంది కదా, దానికి రీచ్ అవుదాము అనేసి. ఎక్కడికి ఎక్కడ పోయినాడు తాత? అక్కడున్నాడా? పిలిచి తాతను ఉండు అను. ఉండు తాత, ఉండు, నేను వస్తానా. స్వీటీ కల్లి ఈడ ఈడలే ఫోన్లో కాదు స్వీటీ, ఈడ ముందు రెండులో ఇల్లరే పైన నాకు పెట్టు. అన్నొద్దు ఒకటి ఒకటి ఒకటి. ఇక్కడ షిరిడీలో బాబా టెంపుల్లో రోజుకి 4 హారతులు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఒక హారతి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్ ఒక హారతి ఉంటుంది. సో మేము ఎర్లీ మార్నింగ్ హారతి కంప్లీట్ చేసుకొని హారతి చూసుకొని టెంపుల్ బయట రాగానే చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ కొద్దిసేపు షాపింగ్ చేసాము, ఏదైనా గుర్తుగా తీసుకుందాము ఇంటికి అనేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్ కలర్ గోపురం టెంపుల్, అదంతా అదే సాయిబాబా టెంపుల్. అండ్ ఇక్కడ మీకు ఎల్ఈడిలో కనపడుతుంది కదా సాయిబాబా, ఎగ్జాక్ట్గా సేమ్ అదే సాయిబాబా లోపల ఉండేది. అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ పూజారి ఉన్నారు కదా, సేమ్ ఇప్పుడు మేము దర్శనం చేసుకునేది అదే సాయిబాబా స్వామి, సేమ్ అలానే ఉంటారు లోపల. ఇంత దూరం వచ్చాం కదా, దేవుడి దయ వల్ల మనస్ఫూర్తిగా 3 సార్లు దర్శనం చేసుకున్నాము. 3 సార్లు చాలా బాగా దర్శనం జరిగింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ స్కామ్లు చేసే పర్సన్స్ దగ్గర. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్.
and see you in another video. Bye bye.